ఇప్పటి వరకు చాలా మోసాలను చూస్తుంటాం. కానీ ఇలాంటి మోసం మాత్రం ఎప్పుడూ చూసుండరు. ఇదో ఘరానా మోసం. ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు ఆశపడి 568 జంటలు చేస్తున్న పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ మోసం అధికారులను కూడా నివ్వెరపరిచింది. ఇంతకీ వారు చేసిన పనేంటి? ఆ ఘరానా మోసమేంటో లెట్స్ వాచ్. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం ఆశపడి వందల జంటలు ఘరానా మోసానికి పాల్పడ్డారు. జనవరి 25న యూపీలోని బలియా జిల్లాలో మనియార్ కళాశాలలో సామూహిక వివాహం జరిగింది. ఇందులో 568 జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. అయితే అందులో చాలా మంది డూపు పెళ్లిళ్లు చేసుకున్నారు. వారంతా ప్రభుత్వ పథకం నుంచి వచ్చే డబ్బును పొందేందుకు డూప్ పెళ్లిళ్లు చేసుకున్నారు. యూపీలో రాష్ట్ర ప్రభుత్వ సీఎం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదింటి యువతుల పెళ్లి కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతీ యువకులకు ఈ పథకం కింద 51,000 ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఆ పథకం ద్వారా లబ్ధి పొందాలనే దురాశతో కొందరు అవినీతికి పాల్పడ్డారు. అధికారులు మధ్యవర్తులు చేతులు కలిపి వందల సంఖ్యలో ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపారు. ఈ కార్యక్రమానికి ఫేక్ వధూవరులను తీసుకొచ్చి తంతుకానిచ్చారు. ఇందులో కొత్తగా పెళ్లైన జంటలు కూడా ఉన్నాయి. పెళ్లిలో భాగంగా చాలా మంది ఎవరికి వారు మెడలో దండలు వేసుకున్నారు. డబ్బు ఆశ చూపి తనని పెళ్లి కొడుకుగా మార్చారని ఓ యువకుడు చెప్పుకొచ్చాడు. అంతేకాదు, అతనికి అలా ఫేక్ పెళ్లి కొడుకుగా నటిస్తే వారికి 2,000 ఆఫర్ చేశారట. ఇందులో కొందరు వధువుకు సింధూరం కూడా పెట్టలేదు. ఈ పెళ్లిలో 2 ప్రభుత్వ ఉద్యోగులతో సహా 15 మంది ఉన్నారు. అయితే మనియార్ డెవలప్మెంట్ బ్లాక్ లో జరిగిన సామూహిక వివాహాల వేడుకలో పాల్గొన్న వారికి ఇంకా నగదు విడుదల చేయలేదట. ఇంకొందరైతే తమకు పెళ్లి జరిగిన విషయాలను దాచిపెట్టి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ప్రభుత్వం సొమ్ముకి ఆశపడి ఘరానా మోసానికి పాల్పడ్డారు. చివరికి ఈ మోసం బట్టబయలైంది. అధికారుల చేతికి చిక్కారు.